హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు రాగులతో టేస్టీ అండ్ హెల్దీగా స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ స్వీట్ చాలా హెల్దీ అండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పులో రాగుల్ని తీసుకొని 7 నుంచి 8 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకోవాలి. వాటితో పాటు కొబ్బరి వెనకాల చెక్కు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన రాగి పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు స్ట్రెయిన్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్లో వేస్తే పాలు చక్కగా వస్తాయి. గిన్నెలో 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసి, పాకం రావాల్సిన లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లం కరిగాక యాలకుల పొడి వేసి ఆ రాగి పాలను కూడా ఇందులో పోసేసి తిప్పుతూ ఉండాలి. ఇలా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇలా బబుల్స్ లాగా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి. మధ్యలో నెయ్యి వేసి అలా తిప్పుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండకపోతే కింద మాడిపోయి స్వీట్ టేస్ట్ సరిగా రాదు. ఇలా తిప్పుకుంటూ 5 సార్లు దాకా నెయ్యి వేసాను. గంట వరకు ఇలా ఉడికాక చూసారా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు మధ్యలో దారి ఇలా వస్తే స్వీట్ అయిపోయినట్టేనండి. దించేసి ప్లేట్లో నెయ్యి రాసి స్వీట్ని ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కట్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.